Hello, my dear students. This is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the topic Asteraceae from Unit 4 of the paper Basics of Vascular Plants and Phytogeography. So, what is the systematic position of Asteraceae? The Asteraceae is the largest family which contains 1250 genera and 25,000 species. So it includes class Dicotyledonnae, subclass Gamopetalae, series Inferae, order Astrales, family Asteraceae and genus Tridax, species Procumbens. సో క్లాస్ డైకాట్లెడనేలో ఎందుకు పెట్టాము? 2 కాట్లెడన్స్ ఉన్నవన్నీ కూడా మనం డైకాట్లెడనే క్లాస్లో ఇంక్లూడ్ చేసాం. అలాగే సబ్ క్లాస్ గ్యామోపెటాలే అంటే పెటల్స్ అన్ని ఫ్యూజ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఫ్యూజ్డ్ పెటల్స్ కమ్స్ అండర్ గ్యామోపెటాలే సబ్ క్లాస్. నెక్స్ట్ ఇన్ఫెరే, ఇన్ఫీరియర్ ఓవరీ ఉంటుంది కాబట్టి ఈ సిరీస్ ఇన్ఫెరేలో పెట్టడం జరిగింది. ఆర్డర్ ఆస్ట్రేల్స్, సో ఆర్డర్ ఆస్ట్రేల్స్ అనేది ఆస్ట్రేసీ ఫ్యామిలీ లార్జెస్ట్ అని చెప్పుకున్నాం కదా, బికాస్ ఇట్ ఇంక్లూడ్స్ ద జెనీరా యాస్టర్. యాస్టర్ అనే జెనీరా నుంచి ఫ్యామిలీ ఆస్ట్రేసీ అలాగే ఆర్డర్ ఆస్ట్రేల్స్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ దీంట్లో మనం చదివే జీనస్ స్పీషీస్ ఏంటంటే ట్రైడాక్స్, ప్రొకమ్మెన్స్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్, వేర్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద వరల్డ్. సో కామన్ వైల్డ్ ఫార్మ్స్ కనుక చూసుకుంటే ఎక్లిప్టా ప్రోస్ట్రేటా, అలాగే పార్థీనియం హిస్టరోఫోరస్. పార్థీనియం హిస్టరోఫోరస్ అంటే ముక్కు పుడక చెట్లు అంటాం కదా, సో కాంగ్రెస్ గ్రాస్ అని కూడా పిలుస్తారు. అలాగే హీలియాంథస్ యాన్యువస్, సన్ఫ్లవర్. సో సన్ఫ్లవర్ అందరికీ తెలిసిందే, దట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ ఆస్ట్రేసీ. అలాగే వెర్నోనియా సైనరా అండ్ దెన్ క్రైసాంతిమం ఇండికమ్, సో చామంతి. అలాగే టాజిటస్ ప్యాట్యులా, బంతి అవన్నీ కూడా ఆస్ట్రేసీలోకి వస్తాయి. సో వెజిటేటివ్ క్యారెక్టర్స్ చూస్తే మోస్ట్లీ యాన్యువల్ అండ్ ఆల్సో సమ్ ఆర్ పెరెన్నియల్ హెర్బ్స్. సో యాన్యువల్ ఉన్నాయి, పెరెన్నియల్స్ కూడా ఉన్నాయి. అందులో ష్రబ్స్ తీసుకుంటే హీలియాంథస్ అంటే సన్ఫ్లవర్ అన్నీ కూడా ష్రబ్స్లోకి వస్తాయి. అలాగే వెర్నోనియా తీసుకుంటే అవి ట్రీస్ అని చెప్తాం. అలాగే మికానియా, దీన్ని వుడీ క్లైంబర్ అని చెప్తాం. సో క్లైంబర్. అలాగే స్టెమ్ చూస్తే కనుక వుడీగా ఉంటుందన్నమాట. శాండ్ బైండర్ గ్రోయింగ్ ఆన్ శాండీ షోర్స్ ఆఫ్ ఏ సీ సైడ్. సో లానియా పిన్నాటిఫెడా ఇది ఒక్కటే శాండ్ బైండర్ అంటాం. శాండీ షోర్స్ దగ్గర మాత్రమే ఇది పెరుగుతుంది సీ సైడ్లో. హాలోఫిల్లం అనే ట్రీ చూస్తే అది జీరోఫైటిక్ క్యారెక్టర్స్ని చూపిస్తుంది. సో మోస్ట్లీ ఇక్కడ ష్రబ్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి, వుడీ క్లైంబర్స్ ఉన్నాయి, శాండ్ బైండర్స్ అలాగే జీరోఫైటిక్ క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్స్ కూడా కనిపిస్తున్నాయి. క్లియర్? Few species like Helianthus tuberosus produce stem tubers and tuberous roots present in Dahlia. సో హీలియాంథస్ సన్ఫ్లవర్లో తీసుకుంటే హీలియాంథస్ ట్యూబరోసస్, హీలియాంథస్ యాన్యువస్ అంటే సన్ఫ్లవర్, హీలియాంథస్ ట్యూబరోసస్ తీసుకుంటే అదే జెనీరాలో వేరే స్పీషీస్, దాంట్లో స్టెమ్ ట్యూబర్స్ కనిపిస్తాయి. దాలియాలో ట్యూబరస్ రూట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎడిబుల్ పార్ట్స్ అనమాట. నెక్స్ట్ రూట్స్ అండ్ స్టెమ్స్ కంటైన్ ఆయిల్ ప్యాసేజెస్. మనకి సన్ఫ్లవర్ నుంచి ఆయిల్ వస్తుంది కదా, సో రూట్స్ స్టెమ్స్ రెండిట్లోనూ కూడా ఏం కనిపిస్తుంది? ఆయిల్ ప్యాసేజ్ అనేది కనిపిస్తుంది. మెనీ స్పీషీస్ హ్యావ్ ఏ మిల్కీ శాప్. సో కొన్ని స్టెమ్స్ మనం చూస్తే కనుక ఆ మధ్యలో మనం విరిచిన వెంటనే చిన్న మిల్కీ శాప్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో చాలా స్పీషీస్లో మనకి మిల్కీ శాప్ అనేది ఇక్కడ చూడొచ్చు. సమ్ స్టెమ్స్ ఆఫెన్ కవర్డ్ విత్ డిఫరెంట్ ట్రైకోమ్స్. సో స్టెమ్స్కి పైన చూస్తే మనకి చిన్న హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని ట్రైకోమ్స్ అంటాం. అన్నిటికీ ఉండవు, సమ్ స్టెమ్స్ ఆఫెన్ కవర్డ్ అని చెప్తున్నారు. లీవ్స్ ఆల్టర్నేట్ ఉన్నాయి, ఆపోజిట్ ఉన్నాయి, అలాగే వారల్డ్ కూడా. ఆల్టర్నేట్ అంటే చెప్పుకున్నాం ల్యాడర్ లైక్ అని, ఆపోజిట్ అంటే బోత్ ద సైడ్స్ హ్యావింగ్ లీవ్స్. ఆపోజిట్ లీవ్స్ ఎక్కడ చూస్తాము? హీలియాంథస్. అలాగే వారల్డ్ ఎక్కడ చూస్తామంటే ఎప్పటోరియంలో చూస్తాం. సింపుల్ ఆర్ పిన్నేట్లీ ఆర్ పామేట్లీ లోబ్డ్ ఆర్ ఎక్స్టిపిలేట్. సో సింపుల్ లీవ్స్ ఉన్నాయి, పిన్నేట్లీ లోబ్డ్ లీవ్స్ ఉన్నాయి. పిన్నేట్లీ లోబ్డ్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం మనం? అజాడ్రక్తా ఇండికా అంటే నీమ్ ప్లాంట్ అన్నాం కదా, సో నీమ్ ప్లాంట్ గుర్తుపెట్టుకోండి. పిన్నేట్లీ లోబ్డ్ అనగానే మనకి నీమ్ ప్లాంట్ గుర్తు రావాలి. పామేట్లీ లోబ్డ్ అంటే రిసినస్ కమ్యూనిస్, ఆముదం ఉంది కదా, సో దానికి పామేట్లీ లోబ్డ్ గుర్తు రావాలి.
నెక్స్ట్ ఎక్స్టిప్యులేట్ అంటే స్టిప్యూల్స్ యాబ్సెంట్, స్టిప్యూల్స్ లేవు కాబట్టి దాన్ని ఎక్స్టిప్యులేట్ అంటున్నాం. సమ్ టైమ్స్ లీవ్స్ ప్రజెంట్ ఇన్ బాసల్ రోజెట్స్ యాజ్ ఇన్ తారాక్సికమ్. సో తారాక్సికమ్ స్పీషీస్ కనుక తీసుకుంటే దాంట్లో లీవ్స్ అన్నీ కూడా దగ్గరకు వచ్చేసి ఒక బంచ్ లాగా కనిపిస్తాయి. దాన్ని ఒక రోజెట్ అంటున్నారు. గ్రూప్ ఆఫ్ లీవ్స్ ఒక చోట ఉన్నాయి కాబట్టి రోజెట్ అంటున్నారు. సో ఒక కింద ప్లేస్లో ఉన్నాయి కాబట్టి బాసల్ రోజెట్స్గా కనిపిస్తాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్లోరల్ క్యారెక్టర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఆస్ట్రేసి అనగానే మనకు గుర్తు రావాల్సింది హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ క్యాపిట్యులమ్. సో దాన్ని రెసిమోస్ హెడ్ అని చెప్తున్నారు ఇక్కడ. ప్రైమరీ ఇన్ఫ్లోరసెన్స్ రెసిమోస్ హెడ్ ఆర్ క్యాపిట్యులమ్. చాలా హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ అగ్రిగేట్ అయిపోతే దాన్ని కాంపౌండ్ హెడ్ అని కానీ, అలాగే అంబెల్ ఉండొచ్చు, లేదంటే కొన్ని చోట్ల పానికిల్ కూడా కనిపించవచ్చు. అంబెల్ స్పెల్లింగ్ రాంగ్ పడిందమ్మా, UMBEL అని రాసుకోవాలి. ఓకే, ఈచ్ హెడ్ ఈజ్ సబ్టెండెడ్ బై అన్ ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్స్ దట్ ఆర్ ప్రొటెక్టివ్ ఇన్ ఫంక్షన్. సో హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ తీసుకుంటే దాని కింద బ్రాక్స్ అన్నీ కూడా ఒక ప్రొటెక్టివ్ షీట్గా యాక్ట్ చేస్తున్నాయి. దాన్ని ఏమంటున్నాం అంటే ఇన్వల్యూకర్ అంటున్నాం. ఓకే, నంబర్ ఆఫ్ ఫ్లోరెట్స్ ఇన్ ఎ హెడ్ వేరీస్ ఫ్రమ్ ఫ్యూ టు మెనీ కాల్డ్ ఫ్లోరెట్స్. సో ఫ్లవర్స్ అన్నాం కదా, ఒకటైతే మనం ఫ్లవర్ అంటాం, అన్ని ఫ్లవర్స్ ఒక చోట అగ్రిగేట్ అయిపోయినాయి కాబట్టి దాన్ని ఒక్కొక్క దాన్ని మనం విడిగా పిలవటానికి ఫ్లోరెట్ అంటున్నాం. అవి కొన్ని ఉండొచ్చు, చాలా ఎక్కువ ఉండొచ్చు, ఫ్యూ టు మెనీ అంటున్నాం. సో ఒక్కొక్క ఇండివిజువల్ గురించి మాట్లాడాలంటే మనం ఫ్లోరెట్ అని చెప్తాం అనమాట. సో ఫ్లోరెట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? దే బోర్న్ ఆన్ ఫ్లాట్, కాంకేవ్, కాన్వెక్స్ ఆర్ ఇలాంగేటెడ్ రెసెప్టికల్. సో మనం ఎప్పుడు కూడా థెలామస్ ఎలాగ మాడిఫై అయిందని చెప్తున్నాం, రెసెప్టికల్ అంటున్నాం. ఆ రెసెప్టికల్ పైన ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఉంటున్నాయి. సో రెసెప్టికల్ ఎలా ఉండొచ్చు? కాంకేవ్ ఉండొచ్చు, కాన్వెక్స్ ఉండొచ్చు, ఇలాంగేటెడ్ ఉండొచ్చు, లేదంటే ఫ్లాట్గా అయినా ఉంటుంది. ఓకే, ఈచ్ ఫ్లోరెట్ ఈ సబ్టెండెడ్ బై అ రెసెప్టాక్యులర్ బ్రాక్ట్ కాల్డ్ పేలియా ఆర్ చాఫ్. సో ఒక ప్రొటెక్టివ్ షీట్ లాగా ఫామ్ అయింది బ్రాక్ట్ తోటి అని చెప్పాం కదా, ఆ షీట్ పేరు ఏమన్నారు? పేలియా ఆర్ చాఫ్. ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్. సో బ్రాక్ట్ ఉందని చెప్పాం కదా, బ్రాక్టియేట్ అంటున్నాం. అలాగే సిసైల్. సిసైల్ అంటే ఏంటి? పెడిసిల్ ఈజ్ యాబ్సెంట్. పెడిసిల్ అంటే ఏంటి? ఫ్లవర్కు ఉన్న స్టాక్ని మనం పెడిసిల్ అంటాం, లీఫ్ స్టాక్ని పీటియోల్ అంటాం. సో ఇక్కడ బ్రాక్ట్ ఉంది కానీ పెడిసిల్ యాబ్సెంట్ కాబట్టి సిసైల్ అంటున్నాం. పెడిసిల్ ఎందుకు లేదు? ఆల్రెడీ బ్రాక్టే ఇక్కడ ప్రొటెక్టివ్ షీట్గా మారిపోయింది. రెసెప్టాక్యులర్ బ్రాక్ట్ అన్నాం కదా. పెంటామిరస్. నెక్స్ట్ పెంటామిరస్ అంటే ఏంటి? 5 పెటల్స్ ఉన్నాయి, సో పెంటామిరస్. అండ్ ఎపిగైనస్. సో ఎపిగైనస్ అని ఎప్పుడు చెప్తాము? ఇన్ఫీరియర్ ఓవరీ ఉన్నప్పుడు. మనం ఇన్ఫెరే సిరీస్ అని చెప్పుకున్నాం కదా, ఇన్ఫీరియర్ ఓవరీ ఉందంటే ఖచ్చితంగా ఎపిగైనస్ కండిషన్. అంటే గైనేషియం లోపలికి ఉంటుంది, దానిపైనుంచి ఆల్ ద ఫ్లోరల్ పార్ట్స్ అరేజ్ అవుతాయి. దాన్ని ఎపిగైనస్ కండిషన్ అంటాం. మోస్ట్లీ బైసెక్షువల్. సో 2 రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటే ఒకే ఫ్లవర్లో దాన్ని బైసెక్షువల్ అంటాం. సమ్ టైమ్స్ యూనిసెక్షువల్ ఆర్ న్యూట్రల్. సో ఇక్కడ ఇన్ఫ్లోరసెన్స్ అన్నాం కదా, అందులో ఉన్న ఫ్లవర్స్ని ఏమన్నాము? ఫ్లోరెట్స్ కదా. సో రే ఫ్లోరెట్స్, డిస్క్ ఫ్లోరెట్స్ రెండూ ఉంటాయి. సో రే ఫ్లోరెట్లో అయితే ఓన్లీ గైనేషియం ఉంటుంది, డిస్క్ ఫ్లోరెట్లో అయితే బోత్ ద రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉంటాయి. కానీ రే ఫ్లోరెట్లో అసలు రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ యాబ్సెంట్ ఉండి న్యూట్రల్ ఉండేవి కూడా కనిపిస్తాయి. సో అందుకే ఏం రాయాలి? బైసెక్షువల్, సమ్ టైమ్స్ యూనిసెక్షువల్ ఆర్ న్యూట్రల్. ద ఫార్మ్ ఆఫ్ ఫ్లవర్స్ వేరీస్ టు ఫార్మ్ హ్యామోగామస్ ఆర్ హెటరోగామస్ హెడ్స్. అంటే హోమోగామస్ హెడ్నైనా లేదంటే హెటరోగామస్ హెడ్నైనా తయారు చేస్తుంది. హోమోగామస్ హెడ్ అంటే ఏంటి? అన్ని ఫ్లోరెట్స్ ఒక్కలాగే ఉంటాయి. హెటరోగామస్ హెడ్ అంటే 2 టైప్స్ ఆఫ్ ఫ్లోరెట్స్ ఉంటాయి, అంటే రే ఫ్లోరెట్స్ అండ్ డిస్క్ ఫ్లోరెట్స్. సో ఇక్కడ మనం చూస్తే ఇది ఫ్లవరింగ్ ట్విగ్, దీన్ని స్టెమ్ అంటున్నాం. ఇవి సింపుల్ లీవ్స్. ఇక్కడ ఫ్లవర్ కనిపిస్తుంది, ఫ్లవర్లో ఉన్నవి ఈ పెరిఫెరల్ ఫ్లోరెట్స్ అన్ని రే ఫ్లోరెట్స్. మధ్యలో డిస్క్ లాంటి షేప్లో ఉన్న ఫ్లోరెట్స్ అన్ని డిస్క్ ఫ్లోరెట్స్. సో ఇక్కడ ఎల్ఎస్ ఆఫ్ క్యాపిచులం చూపిస్తున్నారు మనకి. ఎల్ఎస్ ఆఫ్ క్యాపిచులం చూస్తే ఇది రెసెప్టికల్ ఆర్ రెసెప్టాక్యులర్ బ్రాక్ట్ అంటున్నాం కదా. సో ఈ బయట ఉన్నవన్నీ ఏంటి? రే ఫ్లోరెట్స్, లోపల ఉన్నవి డిస్క్ ఫ్లోరెట్స్. సో ఇక్కడ ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ చూడండి. ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ చూస్తే ఇది బ్రాక్ట్ ఎలా మాడిఫై అయింది? పేలియా. బ్రాక్ట్ అంతా కూడా పేలియాగా మాడిఫై అయిపోయింది.
ఈ లోపల ఉన్నది ఓవరీ అంటున్నారు. ఇన్సైడ్ ఓవ్యూల్ ఈస్ ప్రజెంట్. సో ఈ పైన ఉన్నదాన్ని స్టిగ్మా అంటున్నారు. చూడండి, సో క్యాపిటేట్ స్టిగ్మా అని చెప్పుకున్నాం కదా, సో దిస్ ఈస్ స్టిగ్మా. నెక్స్ట్ స్టేమెన్స్ చూడండి. సింజినీషియస్ స్టేమెన్స్ అంటే యునైట్ అయిపోయినాయి. ఏమి యునైట్ అయింది? యాంథర్స్ మాత్రమే యునైట్ అయినాయి, ఫిలమెంట్స్ అన్నీ ఫ్రీగా ఉన్నాయి. ఫిలమెంట్స్ యునైటెడ్ అయితే మనకి మాల్వేసీలో కనిపిస్తుంది. సో ఇక్కడ ఫిలమెంట్స్ ఫ్రీగా ఉన్నాయి, యాంథర్స్ యునైటెడ్. సో ఒక్క స్టేమెన్ తీసుకుంటే ఇట్లా కనిపిస్తుందని చెప్తున్నారు. ఓకే, రే ఫ్లోరెట్ని డిస్క్ ఫ్లోరెట్ని డిస్టింగ్విష్ చేద్దాం ఇప్పుడు. రే ఫ్లోరెట్ చూస్తే ఓన్లీ గైనేషియం కనబడుతుంది. డిస్క్ ఫ్లోరెట్ చూస్తే బోత్ ద రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆండ్రోషియం అండ్ గైనేషియం కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ పిస్టిల్ విడిగా ఇచ్చారు చూడండి. క్యాపిటేట్ స్టిగ్మా, దిస్ ఈజ్ స్టైల్ అండ్ దెన్ దిస్ ఈజ్ ఓవరీ. నెక్స్ట్ ఫ్రూట్కి వచ్చేసరికి ఇక్కడ ఫ్రూట్ని ఏమంటామంటే సిప్సెల్లా అంటాం. సిప్సెల్లా బికాస్ ద ఫ్రూట్ హ్యావింగ్ ద కేలిక్స్ మోడిఫైడ్ ప్యాపస్, పైకి చిన్న హెయిరీ స్ట్రక్చర్స్ వస్తాయి, దాన్ని ప్యాపస్ అంటాం. సో ఫ్లోరల్ డయాగ్రామ్ గురించి ఇన్ డీటెయిల్ నెక్స్ట్ చదువుకుందాం. ఇందులో హోమోగామస్ హెడ్స్ అంటే ఏంటి, హెట్రోగామస్ హెడ్స్ అంటే ఏంటి, ఆల్ ఫ్లోరెట్స్ అలైక్ ఇన్ స్ట్రక్చర్ చెప్పుకున్నాము. బైసెక్షువల్ అండ్ ఐదర్ రెగ్యులర్, సో ఎందులో చూడొచ్చు అంటే వెర్నోనియాలో చూడొచ్చు. అలాగే లిగ్యులేట్ సికోరియంలో చూస్తాం. లిగ్యులేట్ అంటే ఏంటి, ఇప్పుడే మనం చూసాం కదా. సో ఈ రే ఫ్లోరెట్లో కనుక చూస్తే కొరల్ల అంతా కూడా ఒక పక్కకి మాత్రమే వచ్చేసి ఒక పక్కన మాత్రమే కనబడుతుంది అనమాట, సెకండ్ సైడ్ కనిపించదు. సో దాన్ని లిగ్యులేట్ కొరల్లా అంటున్నారు. ఆ లిగ్యులేట్ కొరల్లా ఎక్కడ కనబడుతుంది? సికోరియంలో కనబడుతుంది. నెక్స్ట్ హెట్రోగామస్ హెడ్స్, దే బేర్ 2 types of florets, namely disc florets which are actinomorphic and bisexual, whereas peripheral ray florets are ligulate and జనరల్లీ పిస్టిల్లేట్ ఆర్ న్యూట్రల్. సో పిస్టిల్లేట్ ఫ్లోరెట్స్ ఎక్కడ? ట్రైడాక్స్లో కనబడుతున్నాయి. అలాగే న్యూట్రల్ ఫ్లోరెట్స్ హీలియాంథస్లో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కేలిక్స్ చూస్తే ఆల్మోస్ట్ యాబ్సెంట్ జాంథియం స్పీషీస్లో. అలాగే కొన్ని మాత్రం 5 libbed రిమ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద ఓవరీ, కొన్ని 5 lobed కనిపిస్తున్నాయి. ఆ 5 lobed ఎక్కడ కనబడుతున్నాయి అంటే ఎజిరేటంలో కనబడుతున్నాయి, యూజువల్లీ రిప్రజెంటెడ్ బై ప్యాపస్. సో ఫైనల్గా యాస్ట్రేసీలో కేలిక్స్ అనగానే ప్యాపస్ ఆర్ హెయిర్స్గా మారిపోయినాయి అని చెప్తాం, ఆర్ బ్రిస్టిల్స్ ఏవైనా చెప్పచ్చు. సో కొరల్లా తీసుకుంటే కొరల్లా హ్యావింగ్ 5 petals, యునైటెడ్ ట్యూబులర్ విత్ 5 ఈక్వల్ లోబ్స్. సో ఇక్కడ పెటల్స్ చూడండి క్లియర్గానే కనబడుతున్నాయి. సో పెటల్స్ అన్నీ కూడా లోబ్డ్, 5 petals. సో 5 petals, లోబ్డ్, ట్యూబులర్ అండ్ యునైటెడ్. సో అన్నీ యునైట్ అయిపోయినాయి. బైలాబియేట్ ఇన్ విచ్ అప్పర్ లిప్ ఈస్ 3 lobed అండ్ లోవర్ లిప్ ఈస్ 2 lobed. ఇప్పుడే మనం లిప్స్ చూసాం కదా, అప్పర్ లిప్ లోవర్ లిప్ అని. సో అప్పర్ లిప్లో 3 lobes ఉన్నాయి, లోవర్ లిప్లో 2 lobes ఉన్నాయి. సో అది డిస్టింగ్విష్ చేసి ఏమంటున్నారంటే బైలాబియేట్ కొరల్లా అంటున్నారు. ఓకే, ఈస్టివేషన్ ఈజ్ వాల్వేట్. నెక్స్ట్ ఆండ్రోయిషియం, ఇక్కడ ఇప్పుడు చూసాం కదా సింజినీషియస్ స్టేమెన్స్ అని. 5 ఎపిపెటాలస్ అంటున్నారు. అంటే మనం 2 terms నేర్చుకున్నాం, కొన్నేషన్ అండ్ అడ్నేషన్ అని. కొన్నేషన్ అంటే ఏ ఫ్లోరల్ ఆర్గాన్ అయినా దాంట్లో అదే అటాచ్ అయిపోయి ఉంటుంది, అదే అడ్నేషన్ అంటే పక్కనున్న ఆర్గాన్కి అటాచ్ అవుతుంది. సో ఇక్కడ ఎపిపెటాలస్ అన్నారు కదా, స్టేమెన్స్ ఆర్ అటాచ్డ్ టు పెటల్స్. సో హెన్స్ ద కండిషన్ ఈస్ కాల్డ్ అడ్నేషన్, దాన్ని ఎపిపెటాలస్ అంటున్నారు. 5 స్టేమెన్స్ కూడా పెటల్స్కి అతుక్కుంటున్నాయి, అందుకే ఎపిపెటాలస్ అంటున్నాము. అలాగే స్టేమెన్స్లో యాంథర్స్ అన్నీ యునైట్ అయిపోయినాయి, అందువల్ల దాన్ని సింజినీషియస్ స్టేమెన్స్ అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఫిలమెంట్స్ ఆర్ ఆల్వేస్ ఫ్రీ. యాంథర్కు ఉండే 2 organs ఏంటి, ఫిలమెంట్ అండ్ స్టేమెన్కు ఉండే 2 parts ఏంటి, యాంథర్ అండ్ ఫిలమెంట్. ఫిలమెంట్ ఇక్కడ ఫ్రీగా ఉంటుంది, యాంథర్స్ మాత్రం యునైట్ అయిపోతున్నాయి. సో యాంథర్స్ ఆర్ డైథీకస్ అండ్ ఇంట్రోస్. డైథీకస్ అని ఎందుకు చెప్తున్నాము, యాంథర్కి 2 తీకా ఉన్నాయి కాబట్టి డైథీకస్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇంట్రోస్, ఇంట్రోస్ అంటే డెహిసెన్స్ టు ఇన్సైడ్, సో లోపలికి డెహిసెస్ అవుతుంది, అందువల్ల దీన్ని ఇంట్రోస్ అని చెప్తాం. కనెక్టివ్ ఈజ్ ప్రొలాంగ్డ్ ఇన్ టు ఏ హుడ్. కనెక్టివ్ అనేది ఏంటి, ద సెంట్రల్ పార్ట్ ఇన్ బిట్వీన్ 2 తీకా ఆఫ్ ద యాంథర్స్. 2 తీకా ఉన్నాయి కదా యాంథర్ తీసుకుంటే,
ఆ 2 తీకాకి మధ్యలో ఉన్న స్మాల్ పార్ట్‌ని మనం కనెక్టివ్ అంటాం. సో, ఆ కనెక్టివ్ ఆస్ట్రేసి ఫ్యామిలీలో తీసుకుంటే హుడ్ లాగా మోడిఫై అవుతుంది. ప్రొలాంగ్డ్ అనమాట. ఆ ఆర్గాన్ ఇంకా ఎలాబొరేటెడ్‌గా కనిపిస్తుంది ఆస్ట్రేసిలో. గైనేషియం తీసుకుంటే ఇట్ ఈస్ బైకార్పలరీ అండ్ సింకార్పస్. సో, ఇక్కడ బైకార్పలరీ అంటే 2 కార్పెల్స్ ప్రెజెంట్, అలాగే సింకార్పస్ అంటే యునైట్ అయిపోయినాయి. ఇన్ఫీరియర్ ఓవరీ ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇన్ఫీరియర్ ఓవరీ అండ్ ఆల్సో ఎపిగైనస్ కండిషన్ అని. యూనిలాక్యులర్ అంటే ఒక్క కార్పెల్ ఉంటే యూనిలాక్యులర్ వస్తుంది. అండ్ విత్ సింగిల్ బ్యాసల్ అనాట్రోపస్ ఓవ్యూల్. సో, అనాట్రోపస్ ఓవ్యూల్ అంటే ఏం చెప్పుకున్నాం, కంప్లీట్గా ఇన్వర్టెడ్ ఓవ్యూల్ అనమాట. దాన్ని అనాట్రోపస్ ఓవ్యూల్ అని చెప్తాం. స్టైల్ సరౌండెడ్ బై నెక్టరీ ఎట్ ద బేస్. సో, స్టైల్కి బేస్లో ఎవరున్నారు, నెక్టరీ. నెక్టార్ అంటే హనీ. సో, హనీ ఎక్కడుంది, బేస్. అండ్ స్టైల్ ఫోర్క్డ్ ఇంటూ 2 పార్ట్స్. సో, స్టైల్ ఎలా ఫోర్క్ అయిందో ఇందాక మనం చూసాము, నెక్స్ట్ కూడా చూద్దాం. స్టైల్ ఆర్ బ్రాంచెస్ రిసెప్టివ్ ఆన్ ద ఇన్నర్ సర్ఫేస్. సో, స్టైలర్ బ్రాంచెస్ రిసెప్టివ్ అన్నారు. రిసెప్టివ్ అంటే ఏం తీసుకుంటుంది, సో ఎప్పుడైనా పాలెన్ వస్తే రిసీవ్ చేసుకుంటుంది, కాబట్టి దాన్ని స్టైలర్ బ్రాంచెస్ రిసెప్టివ్ అన్నారు. ఇన్నర్ సర్ఫేస్లో కొన్ని హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఏవైనా పాలెన్ వస్తే ఇమీడియట్గా రిసీవ్ చేసుకుంటుంది. ఫ్రూట్, ఇది సిప్సెల్లా అన్నాం కదా, దట్ ఈస్ డిస్పర్స్డ్ బై పాపస్ హెయిర్స్. ఫ్రూట్కి పైన కొంత హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి, వాటిని పాపస్ అంటున్నాము బికాస్ దే ఆర్ మోడిఫైడ్ కేలిక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ జాంతియం. జాంతియంలో తీసుకుంటే ఫ్రూట్స్ ఆర్ డిస్పర్స్డ్ బై యానిమల్స్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ హుక్స్. జాంతియంలో హుక్స్ ఉంటాయి, దానివల్ల ఫ్రూట్స్ని డిస్పర్స్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సీడ్స్ తీసుకోండి. దీస్ ఆర్ నాన్ ఎండోస్పర్మిక్ విత్ ఏ స్ట్రైట్ ఎంబ్రియో. సో, ఎండోస్పర్మ్ అనేది యాబ్సెంట్, స్ట్రైట్ ఎంబ్రియో కనపడుతుంది. పాలినేషన్ ఈజ్ క్రాస్ పాలినేషన్ బై ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్ ద్వారా ఇక్కడ క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. A single visit of insect may pollinate large number of flowers because nectar is secreted by a ring-shaped disc around the base of the style and collects in corolla tube. సో, ఒక్క ఇన్సెక్ట్ కనుక వస్తే లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఒక్కసారి పాలినేషన్ జరుగుతుంది. నెక్టార్ ఎలాగా సెక్రెట్ అవుతుందంటే ఒక రింగ్ షేప్ డిస్క్ ద్వారా స్టైల్కి బేస్లో ఉన్న నెక్టార్ డిస్క్లో నెక్టార్ వస్తూ ఉంటుంది. సో, దాన్ని సక్ చేయడానికి ఇన్సెక్ట్ వస్తుంది అండ్ కలెక్ట్స్ ఇన్ కొరల్లా ట్యూబ్. కొరల్లా ట్యూబ్ లోపల ఈ నెక్టార్ డిస్క్ అనేది కనబడుతుంది అనమాట. సో, ఎప్పుడైతే నెక్టార్ కోసం ఇన్సెక్ట్ వచ్చిందో ఈజీగా పాలెన్ని తీసుకెళ్ళి వేరొక ఫ్లవర్కి ఇవ్వడం జరుగుతుంది. క్రాస్ పాలినేషన్ ఈజ్ ప్రమోటెడ్ బై ప్రొటాండ్రస్ కండిషన్ ఆఫ్ ఆండ్రోయిషియం. సో, ప్రొటాండ్రీ అంటే ఏం చెప్పుకున్నాము, ఆండ్రోయిషియం మెచ్యూర్స్ ఎర్లియర్ దాన్ ద గైనేషియం. సో, సచ్ ఏ కండిషన్ ఈజ్ కాల్డ్ ప్రొటాండ్రీ. సో, ఆండ్రోయిషియం త్వరగా మెచ్యూర్కి వచ్చేసింది కాబట్టి పాలన్ గ్రెయిన్స్ త్వరగా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. లాటర్ ద గైనేషియం విల్ మెచ్యూర్డ్. సో, ఇక్కడ రే ఫ్లోరెట్, డిస్క్ ఫ్లోరెట్ చూస్తే ఈ కేలిక్స్ అన్నీ కూడా పాపస్ అని చెప్పాం కదా, అందువల్ల డిస్టింక్ట్గా వేయలేదు సెపల్స్ అన్నీ. ఇక్కడ కూడా సేమ్ రే ఫ్లోరెట్లో, డిస్క్ ఫ్లోరెట్లో కామన్గా ఉన్నవి కేలిక్స్ ఈజ్ మోడిఫైడ్ ఇంటూ పాపస్. అలాగే గైనేషియం యూనిలాక్యులర్ అండ్ బ్యాసల్ నెక్టరీ డిస్క్. సో, బ్యాసల్ ఓవ్యూల్ ఒక్కటే ఉంటుంది, అలాగే నెక్టార్ డిస్క్ ఉంటుంది. బట్ కొరల్లా వచ్చేసరికి ఎలా మోడిఫై అయింది, దీన్ని లిగ్యులేట్ కొరల్లా అంటున్నాం, ఒక్క పక్క మాత్రమే కనబడుతుంది కదా. సో, ఇక్కడ నార్మల్గా 5 లోబ్స్ కనబడుతున్నాయి కొరల్లాలో, డిస్క్ ఫ్లోరెట్. నెక్స్ట్ రెండిటికి డిఫరెన్స్ ఏంటి, ఇది డిస్క్ ఫ్లోరెట్ వచ్చేసి యాక్టినోమార్ఫిక్, రే ఫ్లోరెట్ వచ్చేసరికి జైగోమార్ఫిక్. ఇక్కడ సింబల్స్ కనపడుతున్నాం కదా. సో, బ్రాక్టియేట్, జైగోమార్ఫిక్, ఇక్కడ బైసెక్షువల్ కాదు కదా, యూనిసెక్షువల్ కాబట్టి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అంటే గైనేషియం ఒక్కటే ఉంది. నెక్స్ట్ కేలిక్స్ పేపస్గా మోడిఫై అయిపోయింది, అలాగే 2 to 3 కనిపిస్తున్నాయి. కొరల్లా 3 to 5 అంటే 3 కనపడుతున్నాయి, మిగతావి డిస్టింగ్విష్ చేయలేకపోతున్నాం కాబట్టి ఏం చెప్పాము, లిగ్యులేట్ కొరల్లా అన్నాం. ఆండ్రోయిషియం కంప్లీట్లీ యాబ్సెంట్. అలాగే గైనేషియం వచ్చేసి ఎపిగైనస్ ఇన్ఫీరియర్ ఓవరీ కాబట్టి ఎక్కడ పెట్టాము, జీ పైన గీత పెట్టాలి. అలాగే ఒక గైనేషియం ఉంటే 1 వేస్తాము, 2 ఉంటే 2 వేస్తాము. అది కలిసిపోయి ఉన్నాయి కాబట్టి సింకార్పస్ అన్నాం కాబట్టి బ్రాకెట్లో పెట్టాము. ఓకే, సింకార్పస్ గైనేషియం. నెక్స్ట్ డిస్క్ ఫ్లోరెట్లో చూడండి, బ్రాక్టియేట్, యాక్టినోమార్ఫిక్, బైసెక్షువల్,
కేలిక్స్ మోడిఫైడ్ ఇంటూ పేపస్, కొరల్లా 5 ఫ్యూజ్ అయిపోయినాయి, అందువల్ల బ్రాకెట్లో పెట్టాలి. అలాగే ఆండ్రోయిషియం 5 అవి కొరల్లాకి అటాచ్ అయి ఉన్నాయి కాబట్టి ఇలాగే యారో మార్క్ పెట్టాలి, ఆండ్రోయిషియం నుంచి కొరల్లాకి. నెక్స్ట్ గైనేషియం పైన ఈ లైన్ ఎందుకు పెట్టాము? బికాజ్ ఇట్ ఈస్ ఎపిగైనస్, ఇన్ఫీరియర్ ఓవరీ. సో సింకార్పస్ అన్నాం కాబట్టి కార్పల్స్ ఫ్యూజ్ అయిపోయినాయి అని చెప్తున్నాం. క్లియర్? The narrow anthers are united to form a hollow cylinder into which the pollen is liberated. సో యాంథర్స్ అన్నీ యునైట్ అయిపోయి ఒక సిలిండర్ లాంటి స్ట్రక్చర్ని ఫామ్ చేస్తున్నాయి, అందులోకి పాలన్ అన్నీ లిబరేట్ అయిపోతున్నాయి. ద స్టైల్ ఇన్ ద అన్రైప్ కండిషన్ ఆఫ్ ద ఓవరీ హ్యాస్ 2 lobes క్లోజ్లీ అప్రెస్డ్ ఎగ్నెస్ట్ ఈచ్ అదర్. సో స్టైల్ ఎలా ఉంటుంది? అన్రైప్ కండిషన్లో ఉంది, వాటికి 2 lobes ఉన్నాయి, ఆ 2 lobes దగ్గరకు వచ్చేసి ఒకదానికి ఎదురుగా ఒకటే ఉన్నాయి. Through the tubular structure it emerges out from the anthers. సో యాంథర్స్ లోపల నుంచి ట్యూబులర్ స్ట్రక్చర్ నుంచి బయటికి ఎమర్జ్ అవుతుంది. అట్ దిస్ పొజిషన్ ద హెయిర్స్ ఆన్ ద స్టైల్ బ్రష్ ద పాలన్ అవుట్ ఆఫ్ ద ట్యూబ్. సో హెయిర్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారే పాలన్ అంతా కూడా బయటికి పంపిస్తుంది అనమాట. ఆఫ్టర్ ఎమర్జెన్స్ ద స్టైలర్ బ్రాంచెస్ స్ప్రెడ్ అవుట్ అండ్ రిసీవ్ ద పాలన్ ఫ్రమ్ అనదర్ ఫ్లవర్. సో ఇది స్ప్రెడ్ చేసే టైంలో నెక్స్ట్ పక్కనున్న ఫ్లవర్ ఏదైతే ఉందో అది రిసీవ్ చేసుకుంటుందంట. వెన్ క్రాస్ పాలినేషన్ ఫెయిల్స్, ఎప్పుడైనా ఫెయిల్ అయితే కనుక క్రాస్ పాలినేషన్, స్టైలర్ బ్రాంచెస్ కర్వ్ డౌన్ టు టచ్ ఇట్స్ ఓన్ పాలిన్. అది ఎందులో జరుగుతుందంటే డాండిలియాన్ అనే స్పీషీస్లో కనపడుతుంది. ఎకనామిక్ ఇంపార్టెన్స్ చూస్తే ఇట్ ఈస్ హ్యావింగ్ several food materials, dyes, oil yielding plants and medicinal plants, also a large number of ornamentals. సో ఫస్ట్ ఎడిబుల్ ప్లాంట్స్ చూస్తున్నాము. లాక్టుకా సెటైవా లీవ్స్ తీసుకుంటే దాన్ని గార్డెన్ లెట్యూస్ అంటారు, అది సలాడ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే హీలియాంథస్ ట్యూబరోసస్ తీసుకుంటే దాంట్లో ట్యూబర్స్ అన్నీ కూడా ఫుడ్గా యూజ్ చేస్తున్నారు. సికోరియం ఇంటిబస్ అంటే చికోరి అంటే బాగా తెలుస్తుంది, కాఫీ బ్లెండింగ్లో యూజ్ చేస్తాం వాటి యొక్క రూట్స్. నెక్స్ట్ ఆయిల్ తీసుకుంటే హీలియాంథస్ యాన్యువస్ అంటే సన్ఫ్లవర్ నుంచి మనకి ఎడిబుల్ ఫ్యాటీ ఆయిల్ వస్తుంది. అలాగే క్యార్థమస్ టింక్టోరియస్ అంటే సాఫ్లవర్, అది హార్ట్ పేషెంట్స్కి దాని యొక్క సీడ్స్ నుంచి ఆయిల్ తీసి యూజ్ చేస్తారు. అంతేకాకుండా దాని నుంచి వచ్చిన ఆయిల్ని మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సోప్స్లోను, పెయింట్స్లో, అలాగే వార్నిషెస్లో కూడా యూజ్ చేస్తున్నారు. ద స్ట్రాంగ్ అరోమాటిక్ ఎసెన్షియల్ ఆయిల్ ఆప్టైన్ ఫ్రమ్ టాజిటస్ స్పాట్యులా అంటే బంతిపూలు తెలుసు కదా, మ్యారీగోల్డ్. ఆల్సో టాజిటస్ మైన్యూటా, ఇవి రెండు కూడా యాంటీసెప్టిక్ గాను అలాగే ఫ్లై రిపల్లెంట్ గాను యూజ్ చేస్తున్నారు. అలాగే హెయిర్ లోషన్స్లో మాడిఫైయర్గా కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ మెడిసిన్స్, క్యాలెండ్యులా ఆఫిషనాలిస్ నుంచి డ్రైడ్ ఫ్లవర్స్ తీసుకుంటే దాంట్లో ఒక డ్రగ్ ఉంటుంది, దాన్ని క్యాలెండ్యులా అంటాము. అవి కొన్ని స్ప్రెయిన్స్ యొక్క ట్రీట్మెంట్కి యూజ్ చేస్తారు. స్ప్రెయిన్స్ అంటే కొన్ని జాయింట్స్ కానీ లిగమెంట్స్ కానీ ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటే దాని నుంచి పెయిన్ ఎక్కువగా వస్తుంది అనమాట, సో దాన్ని స్ప్రెయిన్స్ అంటారు. రిస్ట్ జాయింట్స్ కానీ నీ జాయింట్స్ కానీ అక్కడ ఎక్కువగా వచ్చే పెయిన్స్ని ఇది తగ్గిస్తుంది. రూట్స్ అండ్ రైజోమ్స్ ఆఫ్ థారాక్సికమ్ ఆఫిషనేల్, సో దీని నుంచి థారాక్సికమ్ అనే డ్రగ్ వస్తుంది, ఇది మైల్డ్ లాక్సేటివ్గా యూజ్ చేస్తారు. లాక్సేటివ్ అంటే మనం ఏం చెప్పాము, విచ్ రిలీవ్స్ కాన్స్టిపేషన్, ఇట్ ఈస్ కాల్డ్ అ లాక్సేటివ్. The pollen of Parthenium hysterophorus causes a skin allergy. ఆల్రెడీ చెప్పుకున్నాం, ముక్కు పుడక చెట్లు అంటాం కదా, సో దానివల్ల మనకి ఆ పాలన్ ఎక్కువగా టచ్ చేయకూడదు, కొన్ని స్కిన్ ఎలర్జీని కాజ్ చేస్తాయి. నెక్స్ట్ ఆర్నమెంటల్స్ తీసుకుంటే హీలియాంథస్ యాన్యువస్ సన్ఫ్లవర్, టాజిటస్ స్పాట్యులా మ్యారీగోల్డ్, క్రైసాంథమం ఇండికం చామంతి, క్రైసాంథమం క్యారినేటం అంటే ట్రైకలర్ చామంతి, ఆస్టర్ గ్రాండిఫ్లోరస్ from which the family Asteraceae is derived. Calendula officinalis అంటే pot marigold. Advanced features, Asteraceae is the most evolved and largest family among the angiosperms అన్నాం కదా. అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ హెర్బ్స్, చాలా వరకు హెర్బ్సే కనిపిస్తున్నాయి. క్యాపిచులం ఇన్ఫ్లోరసెన్స్, అది కూడా చాలా అడ్వాన్స్డ్ ఇన్ఫ్లోరసెన్స్, ఎందుకంటే చాలా ఫ్లవర్స్ ఒక్కచోట అగ్రిగేట్ అయిపోయినాయి. అలాగే యాక్టినోమార్ఫిక్, జైగోమార్ఫిక్ రెండు ఫ్లవర్స్ ఒక్కచోటే ఉండటం అనేది ఇప్పటివరకు మనం చూడలేదు, సో రెండు ఉన్నాయి కాబట్టి అది కూడా ఒక అడ్వాన్స్డ్ ఫీచర్. సింజినీషియస్ అండ్ ఎపిపెటలస్ స్టేమెన్స్, సింజినీషియస్ అంటే ఏమన్నాము, స్టేమెన్స్ అన్ని ఆన్సర్స్ అన్ని యునైట్ అయిపోయినాయి, దాన్ని సింజినీషియస్ అన్నాం. ఎపిపెటలస్ అంటే స్టేమెన్స్ ఆర్ అటాచ్డ్ టు
పెటల్స్, దాన్ని ఎపిపెటాలస్ కండిషన్ అంటాం. ఇన్ఫీరియర్ ఓవరీ విత్ ఏ సాలిటరీ బాసల్ ఓవ్యూల్. సో సింగిల్గా బాసల్ ఓవ్యూల్ ఒక్కటే ఉంది, దానిపైన పైనుంచి అన్ని ఫ్లోరల్ పార్ట్స్ అరైజ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ఇన్ఫీరియర్ ఓవరీ అన్నాం. ఫ్రూట్స్ విత్ పెర్సిస్టెంట్ పేపర్స్. పెర్సిస్టెంట్ అంటే ఏంటి? పర్మనెంట్. సో ఫ్రూట్ తయారయ్యేంత వరకు కూడా కేలిక్స్ ఉండడం అనేది చాలా తక్కువ ఫ్యామిలీస్లో జరుగుతుంది. ఇక్కడ పర్మనెంట్గా పేపర్స్ ఎంతవరకు ఉంటుంది? ఫ్రూట్ తయారయ్యేంత వరకు కూడా పేపర్స్ ఉంటుంది. మళ్ళీ మనం ఎక్కడ చూస్తామంటే సొలనేసి ఫ్యామిలీలో చూస్తాం పర్మనెంట్ పేపర్స్. పెర్సిస్టెంట్ పేపర్స్ అని రాస్తాం సొలనేసిలో. సో బ్రింజాల్ తీసుకోండి, ఆ పైన కేలిక్స్ చాలా క్లియర్గా కనబడుతుంది, అందువల్ల అక్కడ కూడా మనం పెర్సిస్టెంట్ పేపర్స్, అక్కడ కేలిక్స్ చూస్తాం, పేపర్స్ మోడిఫికేషన్ కాదు, ఇక్కడ పేపర్స్ అంటే హెయిర్స్ చూస్తాం. విచ్ హెల్ప్ ఇన్ డిస్పర్సల్ బై విండ్ ఆర్ యానిమల్స్. గాలి ద్వారా కానీ యానిమల్స్ ద్వారా కానీ డిస్పర్సల్ జరుగుతుంది అని చెప్తున్నారు. క్లియర్? సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ. The placing of this family in the series Inferae at the beginning of Gamopetalae by Bentham and Hooker is very much criticized. సో ఎప్పుడు కూడా మన క్లాసిఫికేషన్ జరిగిందే కానీ వాటికి సంబంధించిన సిమిలారిటీస్ డిసిమిలారిటీస్ వాటి గురించి ఎప్పుడు డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. సో డిస్కస్ చేస్తూనే ఉన్నారు. సో క్రిటిసైజ్ చేయటంలో ఇది కూడా ఒకటి అని చెప్తున్నారు. ఇట్ షోస్ సిమిలారిటీస్ టు రూబియేసి. రూబియేసితో సిమిలారిటీస్ ఉంది, ఎందుకని? ఇన్ ద అగ్రిగేషన్ ఆఫ్ ఫ్లవర్స్ ఇంటూ హెడ్. రూబియేసి ఫ్యామిలీలో ఒకటి మనం చెప్పుకుంటే నూరు వరహాలు తెలుసు కదా, ఇగ్జోరా కాక్సీనియా, గుత్తుపూలు అంటాం. సో ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ రూబియేసి. అవి కూడా అగ్రిగేట్ అవుతున్నాయి, అందువల్ల సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. రెడక్షన్ ఆఫ్ కేలిక్స్ లోబ్స్. కేలిక్స్ అన్నీ ఎలా మాడిఫై అయిపోయినాయి? రెడ్యూస్ అయిపోయి పేపర్స్ ఆర్ హెయిర్స్ కింద తయారవుతున్నాయి. అండ్ ప్రెజెన్స్ ఆఫ్ ఇన్ఫీరియర్ ఓవరీ. సో ఇక్కడ ఇన్ఫీరియర్ ఓవరీ కనబడుతుంది కదా. మోస్ట్ ఆఫ్ ద టాక్సనామిస్ట్ హ్యావ్ కెప్ట్ ద ఫ్యామిలీ ఇన్ ఇట్స్ ఓన్ ఆర్డర్ ఆస్ట్రేల్స్. సో చాలామంది టాక్సనామిస్ట్ ఫైనల్గా ఏం చేశారు? ఆస్ట్రేల్స్ అని విడిగా ఒక ఆర్డర్ పెట్టి దాంట్లోనే ప్లేస్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అబౌట్ ద ఆస్ట్రేసీ, విచ్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ లార్జెస్ట్ highly evolved family. We will meet in the next video. So thank you all of you.